హలో మిత్రులారా! ఈరోజు మీ ముందుకి మంచి స్టోరీతో వచ్చాను. మనం కష్టపడుతూ ఉంటే, ఆ కష్టాన్ని నమ్ముకొని ఎప్పుడు వస్తుందా అని ఆశపడుతూ ఉంటే ఏం జరుగుతుంది? ఎప్పటికి సక్సెస్ అవుతాం? అసలు అవుతామా లేదా? సక్సెస్ అయ్యేలోపు ఆ కష్టం మనకి ఎంత ఉపయోగపడుతుంది? మన వాళ్ళకి ఇంకెంత ఉపయోగపడుతుంది? అని ఈ స్టోరీలో తెలుసుకుందాం. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్టార్ట్ చేద్దామా మరి? ఒకతను మామిడి ఇత్తుని భూమిలో నాటుతాడు. ఒకటో రోజు చూస్తాడు మొక్క రాదు. రెండో రోజు చూస్తాడు మొక్క రాదు. మూడో రోజు చూస్తాడు మొక్క రాదు. ఇంకా అలా అని నీళ్లు పోయటం ఆపేస్తాడు. తర్వాత 2 రోజులు వర్షాలు బాగా పడతాయి. ఒక వారం రోజుల తర్వాత చిన్న మొక్కొస్తుంది. ఈసారి మొక్కొచ్చింది కదా అని నీళ్లు పోయటం, ఎరువులెయ్యటం స్టార్ట్ చేస్తాడు. ఒక వారం చూస్తాడు. పెద్దది కాదు. 2 వారాలు చూస్తాడు. పెద్దది కాదు. 3 వారాలు చూస్తాడు. పెద్దది కాదు. ఇంకా వదిలేస్తాడు. నీళ్లు పోయటం, ఎరువులేయటం ఇది కూడా వదిలేస్తాడు. ఇంకా వేసవి కాలం వస్తా ఉంటుంది. చిన్నంగా పెద్దదవుతుంది. వేసవి కాలానికి చాలా పెద్దదైంది. ఎంత పెద్దదైందంటే అతనికి నీడ ఇచ్చేంత. ఇంకా నీడ ఇస్తుంది. ఎవ్వరు రానివ్వకుండా చేయాలి అని దాని చుట్టూ గోడ కట్టి అదొక తోటలాగా చేశాడు. ఒకటో ఒకటో సంవత్సరం పండ్లు రాలేదు. రెండో సంవత్సరం పళ్ళు రాలేదు. మూడో సంవత్సరం పళ్ళు అక్కడక్కడ కాసాయి. అవి తింటూనే అక్కడ సేద తీరుతాడు అతను. ఇలా జరుగుతుంది. 4వ సంవత్సరం వచ్చి రాగానే ఇవి పళ్ళు ఎక్కువ కాయదు, ఎందుకు పనికిరాదని ఆ ప్లేస్‌ని, ఆ చెట్టుని అమ్మేశాడు వేరే వాళ్ళకి. ఆ చెట్టు వేరే వాళ్ళ పాలిట కల్ప వృక్షంలాగా తయారయింది. ఆ 4వ సంవత్సరం ఎక్కువ పళ్ళని ఇవ్వడం స్టార్ట్ చేసింది. వాళ్ళు తినటమే కాదు, బయట అమ్ముకోవటం కూడా జరుగుతుంది. ఆ డబ్బులతో వాళ్ళు మంచి ప్రాపర్టీస్ ఇలాంటివి కొనుక్కుంటూ ఉన్నారు. అమ్మిన అతను మాత్రం ఏమి చేయలేక ఆ పళ్ళనే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని బయట అమ్ముకుంటూ జీవనం సాగించి లాస్ట్‌కి చనిపోతాడు. ఇంతే స్టోరీ. మనం కష్టపడుతూ ఉంటే రిజల్ట్ రాలేదని మళ్ళీ పక్క చూపులు చూస్తే ఎప్పటికీ సక్సెస్ అవ్వలేం. కష్టపడిన దాని మీదే ఉంటే ఎప్పటికైనా సక్సెస్ అవుతాం. ఎప్పటికైనా మనకి పనికొస్తుంది. అది మనం పెద్దవాళ్ళైన తర్వాతైనా, ఒక సంవత్సరం తర్వాతైనా, ఓ 10 సంవత్సరాల తర్వాతైనా మనం కష్టపడుతూనే దాని దగ్గర ఎంతొస్తే అంత ఎంజాయ్ చేస్తూ ఉండాలి. తర్వాత ఎక్కువ మొత్తాన్ని సంపాదించాలి. మనకు కాకపోయినా మన వాళ్ళకి ఎంతో కొంత ఆస్తిని సంపాదించి పెడుతుందది. సో, నువ్వేదైనా పని అనుకుంటే ఆ పని మీదే కాన్సంట్రేషన్ చెయ్యి. పక్క చూపులు లేకపోతే ఇది వర్కౌట్‌లే అవ్వట్లేదని వేరే పని నేర్చుకోవటం, దాన్ని వదిలేయటం, మళ్ళీ ఇంకో పని నేర్చుకోవటం, దాన్ని వదిలేయటం అలా జరుగుతూ ఉంటే జీవితాంతం ఇంకా దాని మీదే నీ జీవితం అయిపోతుంది. నువ్వు ఒక్కదాని మీద సక్సెస్ అవ్వలేవు. సో, ఒక్కదాని మీద సక్సెస్ అవ్వాలంటే ఒక పనిని నమ్ముకోవాలి. దానినే బాగా నేర్చుకోవాలి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి స్టోరీల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.